సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. మనం గీత చేసుకుంటున్నాం. అందుట్లో రీసెంట్‌గా జరిగిన వాటిలో 2 ముఖ్యమైన శ్లోకాలొచ్చినాయనమాట. దాని గురించి ఆల్రెడీ ఒక భాగాన్ని సెపరేట్ చేసి ఒక వీడియోగా పెట్టాను. ఇంకొక శ్లోకం ఉంది అక్కడ చర్చించాల్సింది. ఇంకొక శ్లోకాన్ని గూడా ఇక్కడ మాట్లాడతాను. ఇది 4వ అధ్యాయంలో వస్తుందండి. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా! జ్ఞాన కర్మ సన్యాస యోగం అని చెప్పేసి. సో, ఆ సన్యాస యోగంలో వస్తుందనమాట. 13వ శ్లోకం కింద చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పేసి తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అని చెప్పేసి ఆయన అక్కడ చెప్తాడు. అయితే వీళ్ళందుట్లో కేవలం మొదటి శ్లోకంలో అది కూడా మొదటి అర్థాన్నే తీసుకొని చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి దీన్ని మామూలుగా వక్రీకరించలేదన్నమాట. ఈ శ్లోకం మొత్తం అర్థం తీసుకుంటే జనుల గుణములు, కర్మలు, కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసే పనులు, వాటి ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మములు లేకపోతే వర్ణములు అనుకోండి నా చేత సృష్టింపబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనిగా, అవ్యయం అంటే అవ్యయునిగా నన్ను తెలుసుకో అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇక్కడ ఎలా చేశారు? పుట్టుకతోటి చేయాల. కానీ అనేక వర్గాలండి ఇప్పుడు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏవైతే ఉన్నాయన్నీ క్రిస్టియన్లు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, నాస్తికులు కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, ఇంకా రకరకాలు మీరు ఎవరన్నా అనుకోండి, వాళ్ళు అందరూ కూడా ప్రముఖంగా ఎంతో విస్తృతంగా, అత్యంత దారుణంగా, కుతంత్రంగా, కుచ్చితపు బుద్ధితోటి దాదాపు అందరూ కూడా దీన్నే ఎంచుకొని దీన్ని గీత పైన తప్పుడు ప్రచారంలో భాగంగా ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇదే ప్రధానమైన శ్లోకం అన్నమాట. అసలు భారతదేశంలో కులవివక్షకు మూల కారణమే ఈ శ్లోకం అనే లెవెల్లో బిల్డప్ ఇస్తారు. అసలు ఇక్కడ ఆ వివక్ష ఉందా? అసలు దీని వివరణ ఏంటి? ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటి? ఏం తెలుసుకోమని చెప్పేసి చెప్తున్నాడు, ఏం చేశానంటున్నాడు, ఎలా చేశానంటున్నాడు, ఏ ప్రాతిపదిక మీద చేశాననేసి ఇక్కడ నేను చెప్తున్నాడు. మీకు ఇప్పుడు శ్లోకం చెప్పాను అర్థం మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. నేను దీని డిస్క్రిప్షన్ కూడా తెలుగులో పెట్టేవారన్నా చదవాలి అనుకుంటే నేను కొంచెం విడదీసి చెప్పాను మీకు. విడదీయకుండా చెప్పాలంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్య కర్తారం అవ్యయం అని చెప్పేసి ఇది మామూలు విడదీయకుండా చెప్పడం. మీకు కింద చదువుకోవచ్చు అనమాట, మీనింగ్ కూడా ఇచ్చాను. కానీ దీన్ని వీళ్ళు ఎలా వక్రీకరిస్తున్నారనేది ఈ మధ్య జరిగింది కాబట్టి ఆ గీతా క్లాస్లోనే నేను, రవి గారు, అలాగే డాక్టర్ గారు మేము ఈ శ్లోకం గురించి ఏమేమి మాట్లాడామని చెప్పేసి ఆ సెక్షన్స్ వరకు కట్ చేసి వీటన్నిటిని ఒకే వీడియోగా పెడుతున్నాను అనమాట. మీకు అంతా ఈ శ్లోకం గురించి ఒకే చోట ఉంటుందని చెప్పి. సో అంతకుముందు ఇంకొకటి చేశాను, దీనికన్నా ముందు వచ్చింది అనమాట 12వ శ్లోకం. అక్కడ ఏంటంటే ఇహదేవతాహ అంటే ఇహదేవతలు అంటే ఈ శివుడు కానీ బ్రహ్మ కానీ వీళ్ళందరూ కూడా కిందకు వస్తారు. వీళ్ళకన్నా పైన సపరేట్గా ఉండేది నారాయణుడు, విష్ణువు లేకపోతే కృష్ణుడు అని చెప్పేసి అక్కడ చెప్పారనమాట. సో దాని గురించి కూడా ఒక వీడియో పెట్టాను. సో అది కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో పెడతానండి. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కార్డ్స్లో కూడా పెడతాను. మీరు కావాలనుకుంటే దాన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. చూడండి, మీకు అర్థమవుతుంది ఇప్పటిదాకా చూడకపోతే ఎవరన్నా. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. క్లాస్లో ఏం జరిగింది అనేది పెట్టేస్తా. ఎంత కమర్షియలైజ్ అయిపోతున్నాం అది ఇక్కడ స్వామి చెప్పింది తప్ప అప్పుడు ఇంకా 13 అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఎవడు నోటికి వచ్చింది వాడు మాట్లాడేశాడు 13వ శ్లోకాన్ని. కనీసము దాని అర్థము తెలియదు, దాని పరమార్థము దేవుడు అరుక, అర్థమే తెలియదే. కానీ ఇదిగిదిగో చూశావా, చాతుర్వర్ణం మయా సృష్టం, అక్కడే ఆగిపోతాడు. ఎందుకు? తర్వాత చదివాడా నిజం బయటికి వచ్చేసింది. గుణకర్మ విభాగశః ఆన్సర్ ఇచ్చేసాడు అక్కడే పరమాత్మ. కానీ చదవం. ఎందుకు? చదివితే నీ అబద్ధము బయటపడిపోతుంది. ఆ మొదటిదే చదువుతాం అంతే. ఆ మొదటి 8 అక్షరాలు, ఇది అనుష్టుప్ ఛందస్సు. సో ఆ 16 అక్షరాల్లో మొదటి 8 చదువుతాం. ఏమిటి? చాతుర్వర్ణం మయా సృష్టం. మీ దేవుడే కులాలు సృష్టించాడు. కులం ఏదిరా అక్కడ? చాతుర్వర్ణం ఉందిగా, శూద్రుడు అన్నాడు కదా, మీ వాడే శూద్రుని తయారు చేశాడు. బ్రాహ్మణుడు తలట, క్షత్రియులు భుజాలట, వైశ్యులు తొడలట, మమ్మల్ని శూద్రుని కాలు పెట్టారు, మేము 4 కూడా కాదు పంచమ అంటూ ఇంకో కొత్త దాంట్లోకి. ఆ మిగతా అనుష్టుప్ ఛందస్సులో ఉన్న మిగతా 8 అక్షరాలు చదివితే అక్కడే సమాధానము ఉంది.
గుణకర్మ విభాగశః. నీ గుణాల పట్టి, నీ కర్మల పట్టి నువ్వు ఏ చాతుర్వర్ణములో ఏ వర్ణానికి చెందుతావో నేను నిర్ణయించాను. కానీ అది ఎవ్వడు చదవడు. రెండో లైన్ అక్కర్లా, రెండో పనస అక్కర్లా, మొదటి పనసలోనే సమాధానం వచ్చేసింది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. చక్కగా రాసేశాడు. ఈ 4 వర్ణాలు మయా సృష్టం, నాచే సృష్టించబడ్డాయి. తృతీయ విభక్తిలో మయా, నాచే, సృష్టం, సృష్టించబడినవి. ఏమిటి? చాతుర్వర్ణం. ఈ 4టిని ఎలా క్లాసిఫై చేశాను? గుణకర్మ విభాగశః. నీ గుణాల పట్టి, నువ్వు చేసే కర్మలని బట్టి వాటిని విభజించానయ్యా. నిన్న రామదూత లైవ్లో ఇదే ప్రశ్న అడిగారు. వాళ్ళకి స్కూల్ ఎగ్జాంపులే ఇచ్చాను. కొంతమంది మనకి ఓన్లీ కిండర్ గార్డెన్ టీచర్సే ఉంటారు. వాళ్ళు ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ ఫర్ కిండర్ గార్డెన్ వరకే. వాళ్ళు కనీసం ఫస్ట్ క్లాస్ కూడా తీసుకోరు, ప్రైమరీ లెవెల్లో తీసుకోరు. దెన్ మీకు ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రైమరీ స్కూల్ వరకే తీసుకుంటారు. తర్వాత మీకు అప్పర్ ప్రైమరీ ఉంది, తర్వాత ప్రైమరీ ఉంది, దానికి కొంతమంది పీజీటీ అని కూడా పిలుస్తారు. సో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి ఒక స్కూల్లో. వీళ్ళందరి పైన ఒక వైస్ ప్రిన్సిపల్, ఆయన పైన ప్రిన్సిపల్. ఈ స్ట్రక్చర్ ఎలా రాసి ఉంది, దీన్ని ఒప్పుకుంటున్నాం. కానీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని మేము ఒప్పుకోం. పోలీసు విభాగం చూసుకోండి, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, తర్వాత ఏదో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, ఏఎస్పి, ఎస్పి, తర్వాత ఏదో ఏసీపీ, డీసీపీ, సిపి, ఎలా మీకు హైరార్కీ ఉంది. ఎలా ఉంది? అది ఎలా డిఫైన్ అవుతోంది? గుణకర్మ విభాగశః. ఎవడు పడితే వాడు వెళ్ళాడు. ఓన్లీ ఐపీఎస్ క్యాడర్ వాళ్ళు మీకు ఎస్పీ, కమిషనర్, పోలీస్ లెవెల్లోకి వెళ్తారు. మిగతా వాళ్ళు ఇక్కడే రిటైర్ అయిపోతారు ఈ లోపలే. మాక్సిమం లేటరల్ మూమెంట్ అంటూ డిఎస్పీ క్యాడర్లోకి, ఆ క్యాడర్లోకి వెళ్ళి రిటైర్ అయిపోతారు అప్పటికి. కానీ ఐపీఎస్ పాస్ అయినవా డైరెక్ట్గా మీకు విత్ అశోక ఎంబ్లం వచ్చేస్తాడు. ఎందుకు? గుణము. మరి కానిస్టేబుల్కి తనకి తేడా ఏమిటి? కర్మ, చేసే వర్క్లో. ఎందుకు? స్ట్రాటజికల్ థాట్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ థాట్స్ ఉంటాయి కానిస్టేబుల్ లెవెల్లో. ఇట్ ఈస్ ద సేమ్. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పేది కూడా అదే. ఇప్పుడు నేను ఐటీలో పనిచేస్తాను. సో ఫస్ట్ జాయిన్ అవ్వడం డెవలపర్, సీనియర్ డెవలపర్, అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, ఆర్ అనలిస్ట్ 1, అనలిస్ట్ 2, టీమ్ లీడ్, దాని తర్వాత అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, డీజీఎం, జనరల్ మేనేజర్, అసోసియేట్ డైరెక్టర్, డైరెక్టర్, ఏవిపి, విపి, ఎస్విపి, సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఒక హైరార్కీ సిస్టమ్ ఉందిగా. ఇది ఎట్లా డిఫైన్ అవుతోంది? అక్కడ ఒప్పుకుంటున్నావు, ఇక్కడ ఎందుకు ఒప్పుకోవు? మీకు రోజు ట్రావెల్ చేసే ట్రైన్లో ఉంది కదా, జనరల్ బోగి, స్లీపర్, 3AC, 2AC, 1AC, కొన్నిట్లో చైర్ కార్. ప్రతి దాంట్లో దెర్ ఈస్ అ క్లాసిఫికేషన్ విచ్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ది రియాలిటీ. ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి అంటగట్టి తప్పు చేస్తున్నారు. ఇక్కడ ఇది వర్ణము చాలా చక్కగా రాసింది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. వాళ్ళని ఎలా విభజించాను? గుణకర్మలతోటి విభాగించాను. తస్య కర్తారమపి మాం. దానిని నేను క్రియేట్ చేసినా కూడా, తస్య కర్తారం అపి మాం, దానిని నేనే కర్త అయినా కూడా, విద్ధి అకర్తారం అవ్యయం. నేను దీనికి అకర్తని అండ్ దీంట్లో మార్పు లేదు. ఇదేంటి? ఇదేదో మెలిక పెట్టినట్టుంది మనకి. నేను అకర్త అని తెలుసుకో, నేను మార్పు లేదు అంటే ఈ 4టికి నేను సంబంధం లేదు. రెండోది, ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి మనం. ఏమని అంటే, పరమాత్మ నీకు ఒక బుర్ర ఇచ్చాడు,
దానిని పెంపొందించుకుంటూ ఈ చాతుర్వర్ణాలలోకి నువ్వు ఎటు మూవ్ కావాలో అనే ఫ్రీడమ్ నీకు ఇచ్చాడు. అది గ్రహించు మొదట. నువ్వు పుట్టడంతోటి నీకు వర్ణం ఇవ్వల. నువ్వు పెంపొందించుకున్నటువంటి జ్ఞానాన్ని, నువ్వు చేసే కర్మని బట్టి నువ్వు ఏ వర్ణానికి సంబంధిస్తావో ఆ ఆ వర్ణానికి నీకు అర్హతనిస్తున్నాడు. అది ఎవరిచ్చారు? నీ అంతట నువ్వు. పరమాత్మ కాదు. పరమాత్మ కేవలం క్లాసిఫికేషనే ఇచ్చాడు. ఇందాక ఉదాహరణ చెప్పినట్టుగా నేను డైరెక్ట్‌గా ఐపీఎస్ క్యాడర్‌కి పోవాలనుకుంటే డిగ్రీ పాస్ అవ్వడం, ఐపీఎస్‌కి రాసి దాంట్లో ట్రైనింగ్ అయ్యి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గానో లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీస్ గానో డైరెక్ట్‌గా వచ్చి ఎంట్రీ లెవెల్‌లోకే నేను అశోక ఎంబ్లెమ్ తోటి షోల్డర్ మీద వస్తాను లోపలికి. అంటే అది నీ చేతుల్లో ఉంది. పరమాత్మ చేతుల్లో లేదు. ఒక సిస్టమ్‌ని డిఫైన్ చేశారు. దాంట్లో నువ్వెక్కడ ఫిట్ అవుతావో నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు ఐపీఎస్‌లోకి వెళ్తావా? ఐఏఎస్‌లోకి వెళ్తావా? ఐఆర్ఎస్‌లోకి వెళ్తావా? ఐఎఫ్ఎస్‌లోకి వెళ్తావా? నీ కెపాసిటీ నువ్వు డిసైడ్ చేసుకో. నీ జ్ఞానము ఎంత? నువ్వు ఎంత ఆర్జించుకుని దానిని ప్రెజెంట్ చేసి దానికి తగ్గ అర్హత తెచ్చుకుని ఆ పొజిషన్‌ని ఆక్యుపై చేయగలవు అనేది నీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో కాదు. కాబట్టి పరమాత్మ ఇక్కడ కులాలు చేశాడు అంటూ మాట్లాడడం అనేది మూర్ఖత్వము. ఎందుకు? ఇందాకే చెప్పా. మొదటి 8 అక్షరాలు చదవడమే కాదు. తర్వాత 8 అక్షరాలు చదివితే తెలిసిపోతుంది. సమాధానము పరమాత్మ అక్కడే ఇచ్చారు అని. జయ శ్రీకృష్ణ. ఆమెకి ఎక్కువ శక్తి ఉంటుంది. సో ఇక అసలైన విషయానికి వద్దాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. మా రవి గారు చెప్పినట్టు ఇదే చదువుతారు. 1/4 శ్లోకం చదువుతారు. అక్కడే డిడక్షన్స్ అన్ని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. గుణకర్మ విభాగశః ఇది చదవరు. నెక్స్ట్ లైన్ చదవరు. ఎందుకంటే ఈ చాతుర్వర్ణ్యం అనేది ఇది కులం కాదు. సరే, ఈ విషయాన్ని అంబేద్కరిస్టులు కూడా చెప్తారు. అంబేద్కర్ రాసింది చదవండి అయ్యా. కులము వర్ణము ఈ రెండు వేరు. ఆయనే చెప్పాడు ఆయన బుక్లో. ఫస్ట్ వాల్యూమ్లో చెప్పాడు ఆయన. ఎక్కడికో పోకండి, ఫస్ట్ వాల్యూమ్ తీసుకోండి. దాంట్లోనే అంబేద్కర్ క్లియర్గా చెప్పాడు. క్వాలిటీ మీద దీని మీద ఆధారపడింది వర్ణము, బై బర్త్ వచ్చింది కులము. ఈ రెండు ఒకటి కాదు. సో మేము అంబేద్కరిస్టులము, మేము బహుజనవాదులము అని చెప్పుకునే సన్నాసులకి చెప్తున్నా ఈ మాట. అంబేద్కర్ రాసింది చదువుకోండి ముందు. భగవద్గీత మీకు అర్థం కాదు, దూర్కి బాత్, చాలా దూరం. భగవద్గీత మీకు అర్థం కాదు, అంబేద్కర్ రాసింది చదువుకోండి. గుణకర్మ విభాగశ. మా రవి గారు చాలా స్ట్రెస్ చేస్తారు ఈ పాయింట్ మీద. సమాజంలో ఏ ఒక్క మనిషి కూడా సేమ్ కాదండి, అందరూ డిఫరెంటే. కొందరు మ్లేచ్ఛ మతాలలో ఉన్నవాళ్ళు చెప్తుంటారు, మా మతంలో అందరు ఒకటండి. ఇంపాసిబుల్. ఏ ఒక్క మనిషి కూడా ఒకటి కాదండి. ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది. డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. నాలాగా మీరు కాలేరు, మీలాగా నేను కాలేను. అందరూ వేరు. ఈ ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. మా మహర్షిలో ఒక టాలెంట్ ఉంది, మా రంగా గారిలో ఒక టాలెంట్ ఉంది, మా కాపరి గారిలో ఒక టాలెంట్ ఉంది, నాలో ఒక టాలెంట్ ఉంది, రవి గారిలో ఒక టాలెంట్ ఉంది. అందరూ ఒకటే కాదు. ప్రపంచంలో ఉన్న ఎవరు కూడా ఒకరు కాలేరు, అందరూ డిఫరెంటే. అందుకే గుణకర్మలు, దాన్ని బట్టే మనిషి ఉంటాడండి. సో అది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు. వర్ణాలు 4 ఎందుకు ఉండాలి అంటే క్లాస్ అండి అది. బ్రాహ్మణులు జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళు డిఫరెంట్. మళ్ళీ ఆ బ్రాహ్మణులలో పూజలు చేసేవాళ్ళు వేరు, యజ్ఞాలు చేసేవాళ్ళు వేరు, ఒక రాజు దగ్గర ఉండి ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు వేరు, ఆయుర్వేదం కానీ వైద్య వృత్తిలో ఉండేవాళ్ళు వేరు. ఇలా ఆ బ్రాహ్మణులలోనే అనేక విధాలుగా ఉంటారు. ప్రతి ఒక్కరు డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. క్షత్రియులలో డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. ఒకరు బాణాన్ని బ్రహ్మాండంగా ప్రయోగించగలరు, అర్జునుడు. ఒక ఆయన గదతో బ్రహ్మాండంగా యుద్ధం చేయగలడు, భీముడు. ఒక ఆయన రాజనీతి బాగా తెలిసినవాడు, యుధిష్ఠిరుడు. ఇలా క్షత్రియులలోనే అనేక విద్యలు కలిగిన వాళ్ళు ఉంటారు.
అన్ని విద్యలు అందరి దగ్గర ఉండవండి. వైశ్యులకు వెళ్దాం, వైశ్యులలో మళ్ళీ అందరూ ఒకటే టాలెంట్ ఉండదు. దాంట్లో కూడా వాళ్ళ గుణాల్ని బట్టి, వాళ్ళు చేసే కర్మల్ని బట్టి ఎంతో మంది ఉంటారు. అంతెందుకండి, శూద్రులలో ఉండేవాళ్ళు అందరూ ఒకటి కాదు. ఒక ఆయన కుండల్ని బాగా చేయగలడు, కుమ్మరివాడయ్యాడు. ఒక ఆయన రథాన్ని బిల్డ్ చేయగలడు, ఒక ఆయన బ్రహ్మాండంగా ఒక విగ్రహాన్ని, శిల్పాన్ని చెక్కగలడు, శూద్రుడే మళ్ళీ. సో శూద్రులలో కూడా ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి. సో చాతుర్వర్ణ్యం అంటే ఓన్లీ 4 కేటగిరీస్ కాదండి, దాంట్లో కూడా వాళ్ళు ఏ ఏ ఫీల్డ్లో ఉన్నారో అది డిఫరెంట్. అది అంతా కూడా గుణకర్మని బట్టి. అందరూ ఒకటి కాదండి, కాలేరు కూడా. ఎవరైనా అందరూ ఒకటే అంటే వాడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని గుర్తించండి. పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకటి కాదు, కానేరడు, కాబోడు. పోతే ఇక్కడ నెక్స్ట్ లైన్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఏంటంటే ఈ వీటిని సృష్టించింది నేనే, సిస్టమ్ని సృష్టించింది నేను, కానీ నేను అకర్తను. ఇప్పుడు ఒకటి ఉందండి, ఒక బండ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక కంప్యూటర్ని నేను ఇచ్చాను. మీరు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి చాగంటి వారో, లేకుంటే షణ్ముఖ శర్మదో, లేకుంటే ధర్మ మార్గమో, కాపరి దగ్గరకో, మా కిరణాస్త్రం ఛానల్లోకి వెళ్ళి జ్ఞానం తెచ్చుకుంటారా? మీ మీద ఉంది. లేదు, నేను జ్ఞానం తెచ్చుకోనండి, నేను ఇంటర్నెట్ అంతా వాడతాను, ఇదే కంప్యూటర్తో నేను బూతులు చూస్తాను, నీ ఇష్టం అది. నువ్వు మంచిగా అవుదాం అనుకుంటున్నావా, చెడిపోదాం అనుకుంటున్నావా, నీ మీద ఉంది. కానీ ఈ సిస్టమ్ నాకు ఇచ్చిన వాడిని నువ్వు తప్పు పట్టలేవు. ఇప్పుడు నేను ఒక వ్యక్తికి నేను పీసీ కొనిచ్చాను, లేకుంటే ల్యాప్టాప్ కొనిచ్చాను. ఆ ల్యాప్టాప్ని వాడుకొని నువ్వు బాగుపడతావా, ఆ ల్యాప్టాప్ని వాడుకొని నువ్వు చెడిపోతావా, నీ చేతుల్లో ఉంది. పరమాత్మ వర్ణాల్ని సృష్టించాడండి. నువ్వు దాన్ని వాడుకొని బాగుపడతావా, వాడుకోకుండా నువ్వు చెడిపోతావా, నీ మీద ఆధారపడింది. పోతే ఇక్కడ చెడిపోవడం అనే పదాన్ని నేను వాడను, ఎందుకంటే జ్ఞానం అనేది అందరికీ అబ్బదండి. అందరూ ఒకటే లెవెల్లో ఉండరు ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక శ్లోకమే ఉంది, నేను పఠనం చేయలేనండి. ఇప్పుడు మంత్రాలు ఉంటాయి, వేదంలో మంత్రాలు ఉంటాయి, పఠనం నేను చేయలేను. ఆ విషయాన్ని నేను రీసెంట్గా ఒక వీడియోలో కూడా చెప్పాను. పఠించడం అనేది చాలా కష్టం, సంస్కృతాన్ని ఫాలో చేయాల్సి వస్తుంది. చదవచ్చు, అది నేను చేయగలను. సో పఠించడం వేరు, చదవడం వేరు. చదువుకొని దాన్ని అర్థం చేసుకోవడం వేరు. అందరూ ఒకటే లెవెల్లో ఉండలేరండి. ప్రపంచంలో ఏ ఒక్కరు ఒక లెవెల్లో ఉండరండి. అంతెందుకండి, ఒక సర్జన్ ఉన్నాడు, ఒక 100 మంది సర్జన్లను తీసుకోండి, అందరూ ఒకటే లెవెల్లో సర్జరీ చేయలేరు. కొందరు కొన్ని ఫీల్డ్స్లో బ్రహ్మాండంగా ఉంటారు, కొందరు ఇంకో ఫీల్డ్లో బ్రహ్మాండంగా ఉంటారు. సో సిస్టమ్ ఒకటే అయినా వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ గుణ కర్మల్ని బట్టి, వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు. కానీ సర్జరీని తప్పుపట్టలేరు, మీరు ఫీల్డ్ని తప్పుపట్టలేరు, మెడిసిన్ని మీరు తప్పుపట్టలేరు, చేసే వాణ్ణి తప్పుపట్టాలి. కాబట్టి చాతుర్వర్ణాన్ని పరమాత్మ సృష్టిస్తే మనము జ్ఞానాన్ని ఆపాదించుకొని కొన్ని జన్మలలో బ్రాహ్మణులు అవ్వచ్చు. లేదు, మనం తామసిక గుణాన్ని పెంచుకొని శూద్రుడిగా మిగిలిపోవచ్చు. అది మన మీద ఆధారపడింది. కానీ నేను శూద్రుడిగా పుట్టాను, నేను దేవుణ్ణి తప్పుపడతా అంటే అది తప్పండి. మీరు దేవుణ్ణి తప్పుపట్టలేరు. ఆయన సిస్టమ్ని క్రియేట్ చేశాడు. మీరు దాన్ని వాడుకొని బాగుపడతారా, వాడుకోక బాగుపడరా, మీ మీద ఉంది. పోతే ఇక్కడ పరమాత్మ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఇచ్చాడు. ఒక బ్రాహ్మణుడు గనక తప్పు చేస్తే
మనుధర్మశాస్త్రం ప్రకారం శిక్ష ఎక్కువ ఉంటుంది, బ్రాహ్మణుడికి శిక్ష ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అన్ని తెలిసి తప్పు చేశాడు కాబట్టి, జ్ఞానం తెలిసిన వాడే కూడా తప్పు చేస్తే డెఫినెట్గా శిక్ష ఎక్కువ ఉంటుంది. అదే శూద్రుడే తప్పు చేస్తే అంత శిక్ష ఉండదు, తగ్గిస్తారు. ఇది పరమాత్మ ఇచ్చిన సౌకర్యం. సరే, ఒక బ్రాహ్మణుడిని నన్ను చేయట్లేదండి, నేను బ్రాహ్మణుడి కాలేదండి, అవ్వాల్సిన అవసరం లేదండి. బ్రాహ్మణుడైతే ఎంత కష్టపడాలో మా రవి గారు చెప్తారు. బ్రహ్మ ముహూర్తాన 3 గంటలకు లేవాలి, ఎక్కడ నీళ్లు తాగలేము, ఎక్కడ తినలేము, ఎంతో నిష్ట నియమాలు పాటించాలి. ఎంత కష్టమండి బ్రాహ్మణుడిగా బతకడం. అదే శూద్రుడిగా ఒక గుడికెళ్ళి ఆ గుడిని క్లీన్ చేస్తే చాలండి, ఆ బ్రాహ్మణుడు పొద్దుటి నుంచి 3-4 గంటలుండి ఎన్ని మంత్రాలు పఠించి ఎంత పుణ్యం సంపాదించాడో, ఒక గుడిని తుడిస్తే అంత పుణ్యం నాకు వస్తుంది. ఇది పరమాత్మ మనకు అనుగ్రహించిన సౌలభ్యం. సో ఏ వర్ణంలో ఉన్నామో ముఖ్యం కాదండి, ఈ ధర్మంలో ఉన్నామా లేదా. ఈ ధర్మంలో ఉంటే నువ్వు తరిస్తావు. మ్లేచ్ఛానికి వెళ్ళావా, నువ్వు నీ తరతరాలు సర్వనాశనము, బూడిద. సో అది నేను చెప్పాలనుకున్నానండి. జయ శ్రీకృష్ణ. భగవద్గీతలోనే చెప్పారు, నేను నువ్వు కాదు బాబు, మనందరం ఒకటే అని చెప్పేసి కృష్ణుడే చెప్పాడు స్వయంగా. దాన్ని కూడా వీళ్ళు పక్కన పెట్టేశారు. సో ఇదండి మనకి 12వ శ్లోకానికి వస్తే, ఇప్పుడు 13వ శ్లోకానికి రావాలన్నమాట. ఇది మనకి వీళ్ళు చేసిన చిల్లంగితనంలో కూడా ఇంకొంచెం పెద్దది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పేసి. యాజ్ యూజువల్ అండి, వీళ్ళు కోట్ చేసేటప్పుడు వాళ్ళు నల్లట్టులో కానివ్వండి, లేకపోతే ఇంకా ఎక్కడన్నా కూడా పూర్తిగా కోట్ చేయడం అనేది వీళ్ళకి చేత కాదు. చేతకాదండం కరెక్ట్ కన్నా కూడా ఇష్టం లేదనమాట. కేవలం ఈ మొదటి పాదములో సొగమే చెప్తారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పేసి. ఇందాక రవి గారు అన్నారు అనుష్టుప్ ఛందస్సు అని. 8, 8, 8, 8 ఉంటాయి అనమాట, టోటల్గా 32. ఇక్కడ వీళ్ళు మొదటి 8 చెప్తారు, ఆ తర్వాత ఇవి చెప్పరు. 4 వర్ణాలను నేను సృష్టించాను, నా చేత సృష్టింపబడ్డవి ఇవి. కాకపోతే తర్వాత ఎలాగా సృష్టించబడ్డాయి అని చెప్పేసి మాత్రం చెప్పరు. ఎందుకంటే చెప్తే అయిపోతుంది కదా. ఫస్ట్ దాన్ని ఇచ్చి వక్రీకరించి జనాల లోపల హేట్రెడ్ కానీ దీన్ని కానీ రేపాలన్నమాట. ఆ ఎజెండా తోటి ఉంటారు వీళ్ళు, ఎట్లాగే చేస్తూ ఉంటారు. ఇంతకీ ఈయనేమని చెప్తున్నాడు ఇక్కడ, ఇంకోటి ఇంట్రెస్టింగ్ గా కూడా వాడాడండి. నా చేత సృష్టింపబడ్డవి తస్య కర్తారం, అంటే దాని కర్తను, అపి అయినప్పటికీ నన్ను విద్ధి తెలుసుకో, ఎలా అకర్తారం అవ్యయం అని చెప్పేసి. సో నేను కర్తని కానురా, అలా నన్ను తెలుసుకో అని చెప్పేసి అంటున్నాడు. దాన్ని సృష్టించిన దాని కర్తను నేనే, కానీ నేను కర్తని కాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటంటే, మీరు కర్మ చేసి దానికి కర్త మీరైనను అకర్తారం ఎలా అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ రాబోతుంది తర్వాత శ్లోకంలో. సో ఈయన కర్మ సృష్టించాడు, చేసిన వాడు ఇతనే, పైన గుణకర్మ ప్రకారం కూడా చాతుర్వర్ణ్యాలను. కానీ దీనికి నన్ను అకర్తగా తెలుసుకో అన్నాడు. ఇది ఏంటని చెప్పేసి కన్ఫ్యూజింగ్ ఉంటుందండి. మరి డూవర్ అంటున్నాడు, కానీ నన్ను డూవర్గా తెలుసుకోకంటున్నాడు. ఎలాగనేది తర్వాత శ్లోకంతో కూడా లింక్ అయిందనమాట. ఇది ఇంటర్లింక్డ్, బట్ ఇది చాలా డిస్టార్షన్ అయింది కాబట్టి మనం దీని గురించే మాట్లాడుకుందాం. నెక్స్ట్ దాంట్లో చూసుకోవచ్చు, అది 14వ దాంట్లో ఎలా చెప్తున్నాడా ఏంటి అని చెప్పేసి. సో ఇప్పటిదాకా నేను అది చేస్తాను ఇది చేస్తాను, జన్మ కర్మలు కానీ ఇవన్నీ దివ్యము, నన్ను ఎట్లా తెలుసుకున్న వాళ్ళు నన్నే పొందుతున్నారు, అది ఇది ఎవరెవరైతే ఏదేది అడుగుతాడో దాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి అకర్త అంటున్నాడు. ఏంట్రా బాబు ఇదంటే, ఒకటండి చాతుర్వర్ణ్యాలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే 4 విభాగాలు ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఎలా విభాగాలు ఉన్నాయి అంటే, గుణము కర్మ దీని ద్వారా విభాగం చేశాడు. కానీ ఆ డివిజన్ అనేది పుట్టుకతో కాదు. మీరు బయట స్కూల్లోకి వెళ్ళండి, మీ పుట్టుక ద్వారా మిమ్మల్ని క్లాసెస్లో వేయరు. మీ ఏజ్ ఎంత, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీరు ఏ ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యారనే దాన్ని బట్టి. కొంతమంది 10 ఏళ్లకే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేస్తారు, పాస్ అయిపోతారు.
ఇప్పుడు మనకి 6వ తరగతికే ఐఐటి కోచింగ్ అని మొదలవుతుంది. 10th క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో వాళ్ళకి 6వ తరగతిలోనే అవి చెప్పేస్తారనమాట. మరి వాళ్ళ దాని అర్థం ఏంటి? ఆ సబ్జెక్ట్లో వాళ్ళు 10th క్లాస్ లెవెల్లో ఉన్నారు అని చెప్పేసి. గుణము ప్రకారం వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్ అనమాట. మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ. కర్మ ప్రకారం కూడా మిగతా సబ్జెక్ట్స్లో 6వ తరగతి. ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్లో లేరు కాబట్టి. ఎలాగైతే మనం స్టూడెంట్స్ని వాళ్ళ క్వాలిటీస్ని బట్టి, వాళ్ళ క్యాపబిలిటీస్ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తున్నామో, అలాగే కృష్ణుడు కూడా ఇక్కడ గుణమును బట్టి, కర్మను బట్టి డిఫరెన్షియేట్ చేశాను అని చెప్పి చాలా చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరన్నా బయట ఆన్లైన్లో ఇంతకన్నా ఎక్కువ వాగితే వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టండి, ప్రొవర్బియల్ స్లిప్పర్ తోటి. ఎక్కడ చెప్పాడు అని చెప్పేసి ఆయనకి తెలియక జాతహ అని చెప్పేసి పెట్టొచ్చు ఆయన తీసుకొచ్చేసి. ఎందుకు పెట్టల పుట్టుకతోటి అని చెప్పేసి? ఎందుకంటే అలా చేయలేదు కాబట్టి. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇస్తా, మనకి అనేకం ఉన్నాయండి. కృష్ణుడే పెద్ద ఎగ్జాంపుల్ ఈ శ్లోకానికి. మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పడేయండి, కృష్ణుడే పెద్ద ఎగ్జాంపుల్. చివరిలో చెప్తా ఏంటి అని చెప్పేసి, కృష్ణుడు ఎగ్జాంపుల్ ఏంటి అని చెప్పి. ముందుగా బ్రాహ్మణులు కానీ వీళ్ళు కానీ ఎవరంటే, బ్రాహ్మణులకి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది. ఓకే, ఉండి రజోగుణం కానీ తమోగుణం కానీ చాలా తక్కువ మోతాదుల్లో ఉంటుందన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంకా హ్యుమానిటీని గైడ్ చేయాలి, ఇదంతా వాళ్ళు చేయాలి కాబట్టి బెటర్ ఏదైతే ఉందో ఉన్న వాటిల్లో ఆ సత్వగుణాన్ని వాళ్ళు మెండుగా కలిగి ఉంటారు. అది లేకపోతే వాళ్ళే దారి తప్పుతారు అనమాట. మిగతా వాళ్ళందరినీ కూడా తప్పుడు దారిలో తీసుకెళ్తారు. సో ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో వాళ్ళని బ్రాహ్మణులు అని చెప్పేసి అన్నారు. మనకు అనేక మంది ఉన్నారు బ్రాహ్మణులు. వశిష్ఠుల వారు ఫేమస్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్పాలి అనుకుంటే ఇంకా మనకి రకరకాల ఋషులు ఉన్నారు, బట్ ఫేమస్గా చెప్తున్నా నేను. ఇది వీళ్ళ ఉందన్నమాట. మనకి ఒక రకంగా చెప్పాలంటే ఓకే, మోడర్న్గా అనుకుంటే, మోడర్న్ కాదు కానీ మెడివల్ ఏజెస్, ఏన్షియంట్ కాలంలో అనుకుంటే ప్రీస్ట్లీ క్లాస్ అంటారు కదండి. మనకి మన బైబుల్లో ఏంటంటే యాజకులు అని చెప్పేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మిగతా కల్చర్స్లో పోలిస్తే ఈ ప్రీస్ట్లీ క్లాస్ కానీ వీళ్ళందరూ ఈ బ్రాహ్మణుల కేటగిరీలోకి వస్తారు. సైన్స్లోకి వచ్చారనుకోండి, సైంటిస్టులు కానీ వీళ్ళందరూ ఈ కేటగిరీ కిందకు వస్తారనమాట. ఎందుకంటే రీసెర్చ్ చేసేది, వరల్డ్ ఎటు ప్రోగ్రెస్ అవ్వాలనేది టెక్నాలజీ ద్వారా, ఇన్వెన్షన్స్ ద్వారా, స్టడీ ద్వారా డైవర్ట్ చేసేది కానీ డైరెక్ట్ చేసేది కానీ వాళ్ళనమాట. ఓకే, సో ఉన్నంతలో మంచి బుద్ధితోటి వీళ్ళు ఉంటారు. మనం పొలిటీషియన్స్ దరిద్రులు ఉంటారు, ఇంకా రకరకాల వాళ్ళు కూడా ఎజెండాలతో ఉంటారు. కానీ సైంటిస్టులు మాత్రం జనరల్గా వాళ్ళు సైన్స్ మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. వాళ్ళందరూ దాని గురించి ఆలోచించి దాన్నే డెల్ చేస్తూ ఉంటారు అన్నమాట. దాని లోపలే తెలుసుకుందాం అనే తృష్ణ వాళ్ళకు ఉంటుంది. ఆ పరంగా చూసుకుంటే బ్రాహ్మణుల కేటగిరీకి ఎవరన్నా దగ్గరగా వస్తారంటే క్లోజ్గా సైంటిస్టులు వస్తారు ఇక్కడ. తర్వాత సత్వగుణం కాకుండా రజోగుణం ప్రధానంగా ఉందనుకోండి, వాళ్ళు ఈ రజస్ అంటే యాక్టివిటీ అనమాట, ఎక్కువ యాక్టివ్గా ఉంటారు వీళ్ళు వచ్చేసి. సో ఇంకా ఎక్కువగా రియాక్ట్ అయ్యేది కూడా వీళ్ళేనమాట. మనకి బయట తీసుకుంటే రియాక్ట్ అయ్యే వాళ్ళు మిలిటరీ కానీ ఇట్లా పోలీస్ కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫిజికల్గా ఫాస్ట్ రియాక్షన్ వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి కరేజ్ కానివ్వండి, ధైర్యం కానివ్వండి, తెగువ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్రొటెక్షన్కి ఇవన్నీ అవసరం. వీళ్ళని క్షత్రియుల వర్ణంలోకి వేసాడు ఆయన. ఇది ఎవరన్నా ఉండొచ్చు, మనకు రకరకాలు ఉన్నారు. రాముడు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, వీళ్ళందరూ క్షత్రియులే. వీళ్ళందరికి కూడా పరాక్రమాలు ఉన్నాయి. వీళ్ళందరూ దండయాత్రలు చేయడం కానివ్వండి, యుద్ధాలు చేయడం కానివ్వండి, ఇవన్నీ చేశారు. కాకపోతే కొంతమంది దుర్యోధనుడు వీళ్ళంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం యుద్ధాలు చేశారు. రాముడు ఏంటంటే ధర్మం కోసం యుద్ధం చేశాడు. ఇట్లా డిఫరెన్షియేట్ అనమాట. కానీ అందరూ చేస్తుంది యుద్ధమే. ఓకే, మనం చూసుకుందాం ఇప్పుడు ఇజ్రాయేల్ పాలస్తీనా తీసుకుంటే ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. కానీ ఒకడు స్టార్టింగ్లో అమాయకంగా వాళ్ళ వాళ్ళు పార్టీ చేసుకుంటుంటే గ్లైడర్లు వేసుకొని దూసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చాలా మందిని చంపేసి మిగతా వాళ్ళని కిడ్నాపులు చేసుకొని పోయారు. రైట్, వీళ్ళు చేసింది ఒక రకమైన యుద్ధం, దరిద్రపు యుద్ధం అనమాట. దానికి రిటాలియేషన్గా ఇజ్రాయెల్ కూడా స్ట్రైక్ చేసింది. ఇజ్రాయెల్ వాడి పక్కన ధర్మం ఉండొచ్చు స్ట్రైక్ చేయడానికి, వాడు కూడా సివిలియన్ ఫెసిలిటీస్ మీద కూడా దాడి చేశాడు. వీళ్ళు సివిలియన్ ఫెసిలిటీస్లో దాక్కున్నారు మిలిటరీ వాళ్ళు. ఏం చేస్తాడు వాడు, అడిగి తప్పక వాడు దాడి చేశాడు అనమాట. చాలా మంది సివిలియన్స్ కూడా ఎగిరిపోయారు. ఇట్లా కూడా జరుగుతుంది. సో యుద్ధం అనేది యుద్ధమేనండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో దానికి వాడుకుంటూ ఉంటారు. కానీ అందరి లోపల ఉన్నది ఏంటంటే ఈ రజోగుణమే. వాళ్ళందరూ కూడా క్షత్రియ కేటగిరీలోకి వస్తారు ఇక్కడ. తర్వాత
మూడవది, 2 కేటగిరీస్ ఉన్నాయి మనకి ఇంకా మిగిలిపోయే వర్ణాల్లో. తమో గుణం రెండిట్లో ఉంటుంది అనమాట ఎక్కువగా. కాకపోతే వైశ్యుల్లో ఏంటంటే సత్వగుణం తక్కువ ఉంటుంది, రజోగుణం క్షత్రియులు ఎలా ఉందో సత్వగుణం కూడా కొంచెం రజోగుణం కూడా యాక్టివ్గా ఉంటుంది. వీళ్ళకి తమో గుణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక్కడ చెప్పేది. సో వీళ్ళు ఏంటంటే తమో గుణం కాబట్టి కొంచెం స్వార్థం అనమాట, తొందర ఇదంతా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు వ్యాపారాలు ఇదంతా చేస్తూ ఉంటారు. ఫ్రీగా చేయమంటే చేయరు. మాకు స్వార్థం మాకు ఉంటుంది, మాకు రావాల్సింది మాకు రావాలి, నాకు ఇంత లాభం చూసుకుంటాను, మిగతాది నేను చేస్తాను, మీరు చూసుకోండి. అప్పుడప్పుడు అవసరమైతే నేను సర్వీస్ కూడా చేస్తూ ఉంటాను. ఓకే, అప్పుడప్పుడు అవసరమైతే, కానీ అంతకుమించి నా వల్ల కాదయ్యా. ఇది వైశ్యుళ్ళు అనమాట. ఈ తర్వాత 4వ వాళ్ళు ఏంటంటే తమో గుణం బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, రజోగుణము సత్వగుణం కూడా బాగా తగ్గిపోతాయి అనమాట. వీళ్ళంత యాక్టివ్గా కూడా ఉండరు. వీళ్ళు ఎవరయ్యా అంటే శూద్రులు. ఎలా చెప్పొచ్చు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా హెల్పింగ్గా ఉంటారు. వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు ఇన్సెంటివ్ తీసుకుంటారు కానీ శూద్రులు తీసుకోరు. మనకి చెప్పాలి అంటే ప్రీస్ట్లీ క్లాసు, వారియర్ క్లాసు, బిజినెస్ క్లాసు, ఆ తర్వాత వర్కింగ్ క్లాస్ అన్నమాట. మీరు ఒకటి కేస్ స్టడీ ఉందండి. మెక్డొనాల్డ్స్ వాడు అప్పట్లో ఏం చేశాడంటే ఇవి ఇప్పుడు మన ఎంప్లాయీస్ని తీసుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకంతా నేర్పించి వీళ్ళని పెట్టుకోవడం కష్టమవుతుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి టైం పడుతుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని వాడు ఏం చేశాడు, ఎంప్లాయీస్ని ఇట్లా కాదని పీకేసి ఎక్కువ మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని మొత్తం బర్గర్ ఎలా చేయాలనేది నేర్పకుండా 2 రొట్టెలు ఎట్లా కాల్చాలి ఒకటి నేర్పుతాడు, రొట్టెల మధ్యలో ఏది పెట్టాలి ఇంకొకటి నేర్పుతారు, కట్లెట్ ఎట్లా పెట్టాలి, ఉల్లిపాయలు ఎట్లా పెట్టాలి, సాస్ ఎట్లా పెట్టాలి, ఇది అనమాట. ఒక్కొక్కటికి ఒక్కొక్క పార్ట్. దీనివల్ల వాడికి అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్. రెండవది ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మూడవది ఎవడన్నా తేడా చేస్తే వాడిని ఈజీగా పీకి పక్కన పడేయచ్చు, వాడిని ఈజీగా రిప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే వాడికి తెలిసింది కొంత, వాడు పోవడం వల్ల జరిగే నష్టం కొంత, వాడికి ఈజీగా రీప్లేస్మెంట్ తేలిగ్గా దొరికింది, ట్రైనింగ్ కూడా అవసరం లేకుండా. సో ఎంప్లాయీస్ దగ్గర నుంచి పవర్ని తీసేసి వాళ్ళని ఒక రోబోటిక్ మెషిన్స్ లా తయారు చేశాడు. ఇది మెక్డీ వాడిది అనమాట కేస్ స్టడీ. తర్వాత దాన్ని వేరే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు శూద్రులు ఏంటంటే బయట వాళ్ళకి ఇన్నోవేషన్ అనేది ఎక్కువ ఉండదు వర్క్లో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో వీళ్ళ క్లాస్ దగ్గరకు వచ్చేసి ఏంటంటే వీళ్ళకి తమో గుణం ఎక్కువ. సో మిగతా వాళ్ళకన్నా కూడా వీళ్ళు తమ కోసమే పని చేసుకుంటూ ఉంటారు, సమాజ శ్రేయస్ కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువలేండి. వాళ్ళ గురించి కదా ఇక్కడ మాట్లాడుతుంది, ఇక్కడ జనరల్గా చెప్తున్నాం అనమాట. మామూలు వర్కింగ్ క్లాస్ అనేది వాళ్ళ పట్టుకూడి కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, తప్పదు కదా, పని చేస్తే తప్పించి వాళ్ళకి జీతం రాదు. వాళ్ళకు ఒకవేళ ఇన్నోవేషన్ వచ్చి ఓకే క్రియేటర్స్ అయ్యి వాళ్ళు కూడా బిజినెస్లోకి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు శూద్రులు కారు, వాళ్ళు మారిపోతారు. సో శూద్రత్వంలో పుట్టి తర్వాత ఇన్నోవేట్ చేసి పైకి వచ్చే వాళ్ళు మేము శూద్రులం, మేము డెవలప్ అయ్యాక మేము శూద్రులుగా ఉంటామంటే లేదు, వాళ్ళ క్లాస్ మారిపోయింది. వాళ్ళు ఆర్మీలో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి శూద్రులు గారు, వాళ్ళు క్షత్రియులు అవుతారు. వాళ్ళు సైన్స్లోకి వెళ్ళారనుకోండి రీసెర్చ్ చేసి, వాళ్ళు ఆ పైన ఇంకా హయ్యర్ కేటగిరీలోకి వెళ్తారు అనమాట. ఎవరైతే మేము ఇక్కడే ఉంటాం, మనకి ఇప్పుడు బయట జనాలు కూడా ఇప్పుడు ఆదర్శాలు పక్కన పెట్టండి, రామాయణ కాలంలో కూడా దశరథుని మంత్రులలో వన్ ఆఫ్ ద మంత్రి శూద్రుడే కదా. ఆ స్టేజ్ దాటే ఇంకా ఆయన మంత్రి స్థాయికి ఎదిగినాడు. ఇంకా దాన్ని శూద్రుని ఎవరంటారు? ఇప్పుడు ఏ బ్రాహ్మణుని వచ్చి శూద్రుడిని నువ్వు మంత్రి ఎట్లా చేస్తావు, లేదంటే ఎవడన్నా ఇంకొకటి అగ్రకులం వాడు వచ్చి అడిచినాడా? అట్లా అంటే ఈ కొంచెం చదివినా కూడా విషయాలు అర్థమవుతాయి. అది కూడా అనలైజ్ చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం సమాజం ఉంది. సో శూద్రులు ఎవరంటే ఫండమెంటల్గా అండి వర్కింగ్ క్లాస్ అంటే వీళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు అనమాట గేర్లుగా, అంతే. ఇంకంతకన్నా మీరు దాటొచ్చు అనమాట, ఇదే ఫిక్స్డ్ కాదు. అందుకే గుణకర్మ విభాగశః అని చెప్పేసి అంది. మీరు దీన్ని ఓవర్కమ్ చేయగలిగితే మీరు ఆటోమేటిక్గా మీ క్లాస్ మారిపోతుంది. లేదనుకోండి మీరు ఇందుట్లోనే ఉంటారు, శూద్రులుగా ఉండి కూడా మీరు బాగా రిచ్ అవ్వచ్చు. ఓకే, ఏదైనా కీలకమైన స్కిల్ వచ్చింది అనుకోండి మీకు, మీరు రిచ్ అవుతారు. మీకు ఇప్పుడు మెహందీ ఉంది ఉదాహరణకి, మీరు బాగా ఆర్ట్ గీయగలరు, అందరూ మిమ్మల్ని పిలుస్తారు వచ్చి ఏయరా బాబు అని చెప్పేసి, మీరు ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. డిజైనర్స్ ఉన్నారండి బయట, ఫ్యాషన్ డిజైనర్స్, ఒక్కొక్కళ్ళు ల్యాక్స్లో ఛార్జ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు బాగా డిజైన్ చేస్తారు కాబట్టి. వస్తాయి డబ్బులు. మీరు శూద్రులుగా ఉండి రిచ్ అవ్వచ్చు, లేదు శూద్రుల నుంచి మీరు ఇన్నోవేషన్ చేసి మీరు క్లాస్ మారి మీరు రిచ్ అవ్వచ్చు, లేదు మీరు ఏదన్నా నేర్చుకొని సైన్స్లో రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ కానీ అట్లాంటివి పొందొచ్చు మీరు.
సో మూమెంట్ అనేది ఉందండి, ఇది రిజిడ్ కాదనమాట సిస్టమ్ ఎక్కడ. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనకి, చెప్తాను. సో ఇప్పుడు మనకి కంటెక్స్ట్ ప్రకారం ఏంటంటే, నేను ఇదంతా చేశాను కానీ నేను అకర్తను, ఇది తెలుసుకో. ఇది కీలకం అండి మనకి. ఎన్ని చేశాడు ఏంటి, ఈ వర్ణాలు ఇవన్నీ కాదు మనకి ముఖ్యం. మన అందరూ కూడా ఫస్ట్ పాదంలో ఉంటారు కానీ పట్టుకొని, అది కాంట్రవర్సీ అయ్యింది కాబట్టి దాన్ని పట్టుకుంటారు, కానీ కీలకం అనేది మనకి సెకండ్ పాదంలో ఉంది. అకర్తగా ఉన్నాను, ఇది తెలుసుకోవాలి అని చెప్పేసి. సో ఈ వర్ణాల బాపతలోకి ఇవన్నీ వస్తే ఏం జరుగుతుంది ఇక్కడ, వర్ణాలు ఈ ధర్మం అనేది కూడా ఇప్పుడు ఈయన చూడండి, మయా సృష్టం అన్నాడు. ఎవరికి సృష్టించాడు ఈయన? 4 వర్ణాలు ఉన్నాయి కదా, జంతువులకు సృష్టించాడా? లేదు, మనుషులకే సృష్టించింది. ఎందుకు? జంతువులకి సృష్టించాల్సిన అవసరం లేదు, వాటి ధర్మం ఏందో అవి వాటినే పాటిస్తాయి. మనుషులేనమాట అనవసరపు ఆలోచనలు వీటన్నిటిలోకి పోయి రకరకాల కోరికలతోటి కానీ వాటన్నిటితోటి వాడు అన్ని రకాల దారుల్లో వెళ్తూ ఉంటాడు. అందుకని వాడిని కంట్రోల్ పెట్టాలి అంటే వాడికి నియమాలు పెట్టాలి, వాడిని దారిలో నడిపించాలి. కాబట్టి ఈ 4 వర్ణాలను పెట్టాడు. నువ్వు ఈ వర్ణం, నువ్వు ఈ వర్ణం, నువ్వు ఈ వర్ణం, నువ్వు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అని చెప్పేసి. ఓకే, సో జంతువులకు అవసరం లేదండి, మనుషుల్ని కంట్రోల్లో పెట్టడానికి, వాళ్ళని దారిలో నడిపించడానికి ఇది పెట్టబడింది. బట్ ఇప్పటికీ కూడా దాన్నే మనం గబ్బు కొట్టించాం. ఇప్పుడు దాన్ని కులానికి ఆపాదించేసి బయట ఏ రకంగా ఎన్ని గొడవలు అవుతున్నాయో తెలుసు కదా మనకి. దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఆ కులం, నువ్వు ఈ కులం అని చెప్పేసి తక్కువ చేసేసి మాట్లాడతా. సో ఒక మంచి ఇంటెన్షన్ తోటి చెప్పబడిన దాన్ని మనం కలుషితం చేసి ఇప్పుడు మంచి ఇంటెన్షన్నే బ్యాడ్ గా చూపిస్తున్నాం. ఆయన పెట్టిన ఇంటెన్షన్ ఇది కాదు, ఆయన ఎక్కడ రిజిడ్ గా పెట్టలా, ఆయన మూమెంట్ ని ఎలవ్ చేశాడు, ఇదంతా బానే ఉంది. దాన్ని మనం గబ్బు కొట్టించింది కాకుండా ఇప్పుడు కృష్ణుడిని అంటున్నాం అనమాట. ఆయన ఏ తప్పు చేశాడు చెప్పండి? ఇక్కడ ఎక్కడన్నా రిజిడ్ గా పెట్టాడా, ఆపాడా? లేదు కదా, ఫ్రీడమ్ ఉంది అంతే ఇక్కడ కదలడానికి. తప్పు చేసుకుందంతా మనం. ఇప్పుడు ఏంటంటే తీసుకొచ్చి బయట నాస్తికులు కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, దీన్ని దూషించాలనే ఉద్దేశంతో దీన్ని పూర్తిగా స్టడీ కూడా చేయకుండా పైన ఆ వచనాలను పట్టుకొని ఇదే ఉందని చెప్పేసి తిడతా ఉంటారు. మనం ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఈయన ఏం ఫిక్స్ చేశాడా లేకపోతే ఫిక్స్ చేయలేదా అని చెప్పేసి. సో వర్ణ వ్యవస్థ అనేది మాట్లాడుకున్నాం కదా, ఏం జరుగుతుందా అని చెప్పేసి. మనకి ఇలాంటిదే పురుష సూక్తంలో ఉంటుంది కదండి, బ్రాహ్మణ్యో ముఖమాసీతన. ఒకసారి రవి గారు చెప్తారా మంత్రం? నాకు తెలియదు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత. ఒక రకంగా హెడ్ అనేది ఎందుకు చెప్పాడు అంటే, నాలెడ్జ్ అంతా కూడా హెడ్ కి సంబంధించింది. దాన్ని చెప్పడం అనేది నోటితోటి చెప్తాం అనమాట. సో ఇది బోధించేది కానీ మార్గనిర్దేశం చేసేది ఎవరంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణులు అనుకున్నా కానీ అందుకని వాళ్ళని తల దగ్గర తీసుకెళ్ళి పెట్టింది. తర్వాత వీళ్ళని, ఈ సొసైటీని కానీ దీన్నంతా గార్డ్ చేస్తా ప్రొటెక్ట్ చేయాలి అంటే ఫిజికల్ ప్రోగ్రెస్ ఉండాలి, బాహువులు ఉండాలన్నమాట కత్తిని పట్టుకొని కాపాడడానికి. అందుకని ఎవరైతే ఈ ప్రొటెక్షన్లో ఉంటారో, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళని క్షత్రియులు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు లేకపోతే తలకి లేదు ప్రొటెక్షన్, కాళ్ళకి లేదు ప్రొటెక్షన్. బయట ఫోర్సెస్ వస్తే కొట్టేస్తే వెళ్ళిపోతాయి, అయిపోతుంది. సరే బాగానే ఉంది. వీళ్ళని డ్రైవ్ చేయాలంటే ఎవరు? ఇన్నోవేట్ చేయాలా, సప్లై చేయాలా, మొత్తం అంతా సప్లై చైన్ మెయింటైన్ చేయాలా, మొత్తం అంతా వ్యవస్థను నడిపించాలా, ఇంటర్ కనెక్షన్స్ ఇవన్నీ పెట్టి ఎవడు పెడతాడు? ఇది వైశ్యుడు అనమాట. సో ఈ ఇంటర్ కనెక్షన్స్ కానీ ఇన్నోవేషన్ కానీ ఇదంతా పశువులను చూసుకోవడం కానీ ఇదంతా కూడా వైశ్యుల కేటగిరీలోకి వస్తారు వీళ్ళు, రైట్? వీళ్ళని ఎవరికి పోల్చారు? ఊరువుల్ని. ఎందుకంటే ఎక్కడికన్నా కానీ కింద నీ బరువు అంతటిని, నీ పైన తల ముండె వీటన్నిటి బరువును మోసేది ఏంటి అంటే తొడలు. తొడలు అనేది గట్టిగా లేకపోతే చూడండి కూలబడిపోతాడు మనిషి, రైట్? వాడు నిలవలేడు, వాడు నిలబడలేడు. సో ఇది సపోర్టింగ్ అనమాట బాగా. ఆ తర్వాత ఫౌండేషన్ లెవెల్కి వస్తే ఎవరు? పాదాలు అనేది శూద్రులను ఎందుకు చెప్పారంటే వీళ్ళు లేకపోతే పైన వైశ్యులు ఏం పీకలేరు, మన క్షత్రియులు ఏం పీకలేరు. బ్రాహ్మణులు చెప్తారేమో కానీ వినడానికి ఎవరుండరు. బ్రాహ్మణులు చెప్పినంత మాత్రాన ఏది జరగదనమాట, నోటి మాటలతోటి కాదు కదా. సో అందుకని చెప్పేసి శూద్రులు వీళ్ళందరికి కూడా ఫౌండేషన్ లెవెల్ అనమాట. ఎందుకంటే మూమెంట్ అనేది వీళ్ళ ద్వారా జరుగుతుంది. వీళ్ళు లేకపోతే ఎక్కడికి జరగదు, యాడకి కదలదు. సో మనకి ఇంకోటి కూడా చెప్తారు, ఏమని? కింద పాదాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళెంబట్టి నీళ్లు గారిద్దని చెప్పేసి. రియాక్షన్ ఎక్కడ వస్తుంది? కింద తగిలితే దెబ్బ పైన వస్తుంది. ముళ్ళు తీసేది ఎవరు? చేతులే. మళ్ళీ క్షత్రియులు తీయాలి. అంటే శూద్రుల మీద దాడి జరిగితే
బ్రాహ్మణులు ఏడుస్తారు, చేతులు రియాక్ట్ అయ్యి ముళ్ళుని తెస్తాయి. ఎలా తెస్తాయి? తొడలు మోకాళ్ళు వంగి కింద ఎక్కడో ఉన్న పాదాలని పైన ఉన్న చేతుల దగ్గర కలుపుతాయి, కాబట్టి అప్పుడు ఈ ముళ్ళు తీయడం జరుగుతుంది. సో ఒక యూనిట్ అంతా కంబైన్ అయి వర్క్ అవుతుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, రైట్? తల డేంజర్లో పడింది, పారిపోవాలంటే కాళ్ళు కావాలి, లేకపోతే తలకైన ఎవడు కాపాడలేడు. సో ఒకళ్ళు ఇంటర్ డిపెండెంట్ అండి, ఎవరు తక్కువ కాదు. బట్ దాన్ని ఏం చేశారంటే వీళ్ళు హైరార్కీ తీసుకొచ్చేసి స్వార్థంతో మొత్తం అంతా గెలికేసి వీళ్ళని కింద పెట్టి తొక్కారు. ఇప్పుడు 4 కాదు, మేము 5 కూడా చేస్తామని చెప్పేసి అన్టచబుల్స్ లేకపోతే పంచములు అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి తగలెట్టారు అనమాట. ఇది జరిగింది. సో ఓకే, 4 చెప్పారు పృథ్వీ గారు, ఇంకా చాలా ఉంది. కానీ వీళ్ళకి అవి నచ్చినాయి కాబట్టి ఆ 4 తీసుకుని ఊరుకున్నారు. ఎందుకు? దాని తర్వాత ఇంకా చాలా రాశాడు ఆయన. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. చంద్రుడు మనసుని ఇప్పటికి అందరూ ఒప్పుకుంటారు, మనకారకుడు ఎవరు? చంద్రుడు. చక్షో సూర్యో అజాయత, కళ్ళు అంటే వెలుతురు చూపిస్తున్నాడు. రూపం పశ్యతి, ముఖాత్ ముఖము నుండి, ఇంద్రశ్చ అగ్నిశ్చ ముఖము నుండి అగ్ని ఇంద్రుడు అంటే తేజస్సు. ప్రాణాత్ వాయు అజాయత, గాలి లేకపోతే చచ్చి ఊరుకుంటాడు. ప్రాణము వాయువులో, వాయువు వల్ల ప్రాణము దాగి ఉంది. నాభ్య ఆసీదంతరి, నాభి దగ్గర అంతరిక్షమంతా ఉంది. శీర్ష్ణౌ ద్యౌ సమవర్తత, తల దగ్గర ఆకాశము అంత నింగి అంతా పైన ఉంది, సమవర్తత. పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్, కాళ్ళ దగ్గర భూమి దిశలు అన్నీ ఉన్నాయి. తథా లోకాగుం అకల్పయన్, ఇక్కడ పడింది క్రియాపదం. అలా లోకాలని సృష్టించాడు, కల్పన చేశాడు. ఇవి చెప్పరు, కేవలం 4 చెప్తారు. ఏమనంటే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత. దాని తర్వాత ఒక 6 లైన్లు చదివినా తెలిసిపోతుంది, చక్కగా రాసింది. ఏమని అంటే పూర్తి భూమి అంతా ఆయన పాదాల దగ్గర నుంచి, పద్భ్యాం ద్వివచనంలో పడింది, పంచమి ద్వివచనం. పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్, దిక్పాలకులు, దిక్కులు, భూమి అన్నీ ఆయన పాదాల నుంచి. అది కానీ ఒప్పుకోరు. వాటర్ బాటిల్ పెట్టి ఈ మూత అని వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్గా చూపించి ఆ వాటర్ బాటిల్ పారేస్తాడు. ఈ 4 మాకు అక్కర్లేదు అంటాడు. అసలు ఎన్ని వక్రీకరణలు అండి, అసలు ఒకటి కాదు, చాలా ఎఫర్ట్ పెట్టారనమాట మొత్తం గబ్బు చేయడానికి, చేసేసారు. సో మీరు చాతుర్వర్ణ్యం అయిపోయింది కదండి, వాడి డిస్క్రిప్షన్స్ కానీ ఇదంతా. నెక్స్ట్ మనకి దేని ప్రకారం విభాగం చేశాడు? గుణము, కర్మ, అంతేగాని జాతి ప్రకారం కాదు. జాతి అంటే పుట్టుకండి, దాని ప్రకారం కాదనమాట. క్లియర్ కట్గా 2 ఉన్నాయి మనకి డివిజన్స్ అనేవి, వేటి ప్రకారం అని చెప్పేసి. బట్ దాన్ని వదిలేసి కేవలం జాతినే ఇప్పుడు పుట్టుకుంది. మీరు సర్టిఫికేట్ చూడండి, మీ కులం దేని ప్రకారం వస్తుందండి? మీ గుణము కర్మ ప్రకారం వస్తుందా? మీకు లేదు కదా, మీ పుట్టుకను బట్టి. మీరు ఇప్పుడు కుండలు చేసినా కానీ మీరు కుమ్మరి గారు, మీరు ఎందుట్లో పుట్టారు, మీరు పుట్టినప్పుడే డివైడ్ అవుతుంది అనమాట క్లాస్ అనేది, మీరు ఏ క్యాస్ట్లోకి వస్తారనేది. అంతేగాని మీరు గుణం కానీ మీ కర్మ కానీ దీని ద్వారా కాదు అది వచ్చేది. ఓకే, సో ఇది ఆల్రెడీ కంప్లీట్లీ డిస్టార్ట్ అయిపోయింది. వర్ణాన్ని కులాన్ని మిక్స్ చేసేసాము, రాంగ్గా వాడేస్తున్నాం అనమాట. సో బ్రాహ్మణుడికి పుట్టాడా, వాడు బ్రాహ్మణుడే, వాడికి తెలిసినా తెలియకపోయినా, వాడి గుణం గుడిసేటిదైనా కానీ వాడు బ్రాహ్మణుడే అనమాట. డన్ అయిపోయింది. క్షత్రియుడికి పుట్టిన వాడు క్షత్రియుడు, వాడు దేశద్రోహం చేశాడు అయినా కానీ వాడు క్షత్రియుడే, అంతే, వేరే రకంగా లేదనమాట. సో ఇది రకరకాలుగా ఉంది. ఇప్పుడు కలుషితం ఇదంతా అయిపోయింది కదా, మరి ఎగ్జాంపుల్ చూపించాలి కదా. మనం ఏదో రకరకాలుగా చెప్పాం, వర్ణాలు అనేవి గుణం కర్మ ప్రకారం అయింది, దీనికి ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరెవరైతే బ్రాహ్మణం ప్రకారం పుట్టారో, పరశురాముడు ప్రైమ్ ఎగ్జాంపుల్ అండి. బ్రాహ్మణుడే పుట్టుకతోటి వీళ్ళ ప్రకారం అనుకుంటే. కానీ ఏ వర్ణంలోకి ఆయన వచ్చాడంటే క్షత్రియుడు అనమాట ఆయన. ఎందుకు? తర్వాత గొడ్డలు పట్టుకున్నాడు, పరశ్వతముని మొత్తం దొరికిన వాళ్ళని అందరిని కూడా లేపుకుంటా పోయాడు. ద్రోణాచార్యుడు
ఆయన పుట్టుకతోటి బ్రాహ్మణుడే. తర్వాత ఏమయ్యాడు, ఆయన యుద్ధం చేశాడు. అశ్వత్థామ ఆయన కూడా బ్రాహ్మణుడే పుట్టుకతోటి. ఏం చేశాడు, ఆయన యుద్ధం చేశాడు, శాపం కూడా తిన్నాడు అశ్వత్థామ. వీళ్ళందరూ బ్రాహ్మణో జాయత అనుకోవచ్చండి ఒక రకంగా. ఆ తర్వాత కర్మ ప్రకారంగా ఏంటంటే వీళ్ళందరూ చేసింది క్షాత్రం కాబట్టి వీళ్ళు క్షత్రియులు అయ్యారు. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్షత్రియులుగా పుట్టిన వాళ్ళు చూస్తామనుకోండి, మనకు అది కూడా ఉన్నారు. ఫేమస్ ఎవరయ్యా వీళ్ళల్లో అంటే విశ్వామిత్రుడు. ఆయన పుట్టింది రాజు అనమాట, రాజ్యం చేశాడు. కాకపోతే తర్వాత తపస్సు చేసి నానా విధమైన తన్నులు తిని బ్రహ్మర్షి అయ్యాడు. రైట్. సో ఆయన క్లాస్ కూడా మారింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూడండి, భీష్ముడు తీసుకుందాం. మహాభారతంలో భీష్ముడి యొక్క వర్ణం మారుతుంది. భీష్మ పర్వం వరకు ఆయన క్షత్రియుడు, శాంతి పర్వంలో ఆయన బ్రాహ్మణుడు. ఎందుకంటే ఆయన క్షాత్రాన్ని అక్కడ వదిలేశాడు అస్త్ర సన్యాసంతో. ఆ తర్వాత ఆయన చెప్పిందంతా కూడా జ్ఞానం అనమాట. ఆయన అక్కడ మారిపోయింది. ఆయన ఆ తర్వాత ఫైటింగ్లు ఇవేం చేయాల. సో ఆయనది అక్కడ క్లాస్ మారింది. ఇది ఫేమస్ ఎగ్జాంపుల్స్ అనమాట. మనకి బ్రాహ్మణులు క్షత్రియుల మధ్య మారుతుంది. ఓకే, మరి వైశ్యులు శూద్రులు వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళల్లో ఎవరెవరు మారారయ్యా అంటే వీళ్ళల్లో ప్రైమ్ ఎగ్జాంపుల్ ఎవరున్నారు అంటే శూద్రుడిగా ఉండి కూడా క్షాత్రం చేసింది కర్ణుడు అండి. ఆయన పుట్టుక క్షాత్రంలోనే పుట్టాడు, కానీ ఆయన ప్రకారం ఏంటంటే ఆయన కొంతకాలం వరకు ఆయన శూద్రుడు అనమాట. ఆయన సూతపుత్రుడు అని చెప్పేసి అంటారు కదా. సో రాధేయుని కొడుకు ఆయన కాబట్టి ఆయన శూద్రుడు, కానీ యుద్ధం చేశాడు కాబట్టి క్షత్రియుడు. సో శూద్రుడిగా పుట్టినా కానీ క్షాత్రం మీరు చేయొచ్చు, క్షత్రియుడు మీరు కావచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. లోయెస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళడం. ఇక అందరికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే స్వయంగా కృష్ణుడే. సో ఆయన పుట్టింది ఎందుట్లో అండి, ఆయన జన్మతః క్షత్రియుడు, రాజుల కులంలో పుట్టాడు. రైట్. తర్వాత ఆయన చేసింది ఏంటి, గోవుల్ని వీటన్నిటిని కాచాడు, పాలు బితికాడు. ఏంటది, పశుపాలన అనేది వైశ్య వృత్తి, అది చేశాడు ఆయన. దాని తర్వాత ఏం చేశాడు, తిరిగి రాక్షసుల్ని వీళ్ళందరినీ చంపాడు, కంసుడిని చంపాడు, యుద్ధం చేసి యుద్ధాలు చేశాడు జరాసంధుడితోటి, వీళ్ళందరితోటి క్షాత్రము చేశాడు ఆయన. ఓకే. ఆ తర్వాత యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేశాడు, విశ్వరూపం చూపించాడు, గీతను బోధించాడు, మనకి అనేక మార్లు బోధించాడు అనమాట రకరకాలుగా. సో బ్రాహ్మణత్వాన్ని ఆయన నిరూపించుకున్నాడు. అల్టిమేట్లీ రథసారథ్యం చేసి ఆయన శూద్రత్వాన్ని కూడా చేసుకున్నాడు అనమాట. రథసారథ్యం అనేది శూద్ర వృత్తి. సో ఆయన పుట్టింది ఒక క్లాస్లో, కానీ 4 క్లాసెస్ని ఆయన ఈక్వల్గానే చూసుకున్నాడు, అన్నిటిని నిర్వర్తించాడు. ఇప్పుడు ఆయన ఏ వర్ణంలోకి వేస్తారు చెప్పండి మీరు? పుట్టాడు కాబట్టి క్షత్రియుడు అంటాడా? పుట్టినా కానీ గోకులంలో పెరిగాడు కాబట్టి ఆయన వైశ్యుడు అంటారా? రథాన్ని నడిపాడు కాబట్టి శూద్రుడు అంటాడా? గీతను బోధించాడు కాబట్టి బ్రాహ్మణుడు అంటారా? ఏ వర్ణంలోకి వేస్తారనేది మీరు ఆలోచించుకోవాలన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ వర్ణాల మధ్యలో ఇంటర్మూమెంట్ ఉందనేది కృష్ణుడేనమాట స్వయంగా. ఇది ఇలా త్రిశంకు కూడా కనిపిస్తాడు కదండి మనకి. చండాలుడు అయిపోలా, ఈ 4 కాకుండా వెలివేయబడ్డాడు. చేసిన ఘోరానికి శాపం పొంది వశిష్ఠ పుత్రులతోటి శాపాన్ని పొంది చండాలుడయ్యాడు. మరి సూర్యవంశములో పుట్టినవాడు, మరి క్షాత్ర ధర్మములో అద్భుతమైనటువంటి ఇక్ష్వాకు వంశము నుంచి పరంపరలో పుట్టినవాడు కేవలం ఒక కోరిక, స్వర్గానికి వెళ్ళాలి సశరీరముగా అన్న కోరిక వశిష్ఠుడు కాదన్నాడని చెప్పి విశ్వామిత్రుడి ద్వారా వెళ్ళి ఈ పని చేసినందుకు చండాలుడయ్యాడు. ఇది ఇలా ఉంటే ఇందాక ఎవడో యాండీ అని చెప్పేసి ఒకడు, కృష్ణ ఈజ్ నాట్ ఏ గాడ్, హీఈస్ నథింగ్ బట్ ఏ ఉమెనైజర్ అని చెప్పేసి అన్నాడు. ఈయన ఉమెనైజరా కాదా అనేది పక్కన పెట్టండి, ఈయనాడ అమ్మాయిలు ఎంట పడలేదనమాట, అమ్మాయిలే ఈయనంట పడ్డారు. కాకపోతే ఈయన ఎక్కడ బేబీ యెహోవాకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఉమెన్లో, కానీ ఆయన బ్రోకరేజ్ చేశారు కదా, ఆ దరిద్ర బ్రోకరేజ్ ఈయన చేయాల. ఎక్కడా కూడా ఒకటి భార్యలను ఇంకోళ్ళ దగ్గర పండబెడతానని చెప్పేసి చెప్పాలి. అంతెందుకు, ఒకటి భార్యల్ని వాడి కొడుక్కి ఇవ్వాల, ఆ దరిద్రం ఎందుకులేండి మళ్ళీ. సో దాంతో పోలిస్తే దానికి పోలిక లేదు. ఓకే. సో కృష్ణుడైనా కానీ ఆయన భార్యల్ని పట్టుకున్నాడు, కానీ ఇతరుల భార్యలతో ఆయన ఏం బోలా. మీరు రాసలేలు చూస్తే అర్థమవుతుంది, అక్కడ డాన్స్ తప్పించాడు, ఇంకేం జరగల. మీకు చదివితే అర్థమవుతుంది. భాగవతం చదవండి ఎవరన్నా, 10వ స్కంధంలో ఉంటుంది. ఆ తర్వాత చూసారా,
రెండో మెసేజ్ పెడతాను. చూసారా? ఇది పెడతాను. హైట్స్. ఈ సన్నాసికి ఇది ఎక్కడ దొరికిందో నాకు అర్థం కదా. రామ్ కమిటెడ్ అడల్టరీ విత్ తులసి. ఎంత మూర్ఖత్వం చూడండి, అసలు ఎంత మూర్ఖత్వము. యాడ్ నుంచి వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదండి. ఈ డాడ్ చూసి చెప్తున్నాడా ఏంటి అని చెప్పి. రాముడికి తులసికి సంబంధం ఏంట్రా ఎర్రి అంగలప్ప. యాడాడుకో లింక్ పెడుతున్నాడు ఇక. నెక్స్ట్ ఇంకొకటి, షేమ్ ఆన్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ గాడ్స్ విత్ జీరో మొరాలిటీ. మొరాలిటీ గురించి నువ్వు చెప్పకూడదురా బాబు. నేను ఇంటికాడ చచ్చాడరా వాడిని పాతి పెట్టుకుని వస్తానంటే చచ్చినోళ్ళని పాతి పెట్టుకుంటారులే, నువ్వు నాతో పాటు రా అని చెప్పి అన్నాడు చూసారా, అది మొరాలిటీ. తల్లిదండ్రులను ప్రేమించాలి అని చెప్పేసి అన్నాడు. మరి ప్రేమించిన శవాల్ని ఆకాశ పక్షులకి భూమి మృగాలకి వదలాలా? యెహోవా అన్నాడు కదా, తినివేయుటకు నేను భూమృగములను ఆకాశ పక్షులను నియమించి తిని నాశనానికి 4 విధాల మార్గాలని, దాని ప్రకారం వీళ్ళని గాలి కొదిలేయాల్సిందా సన్నాసి, పూడ్చిపెట్టేస్తానంటే దాన్ని కూడా నేను ఇంకా కన్జర్వేటివ్గా చెప్తున్నాను అనమాట. నేను ఏలుటకు ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళని నా ముందుకు తీసుకొచ్చి సంహరించండి అన్నారు. ఆ ఎదవల్ని బండరాయి కట్టి సముద్రంలో పడవేయడం మేలు అన్నాడు. ఇదేనా మొరాలిటీ అంటే? ఎదవా యాడ్ నుంచి వస్తారో అర్థం కాదండి. మొత్తానికి యాండీ కాదు వీడు, బూందీ అనమాట. గబ్బు పట్టిస్తూ ఉంటారు. ఇదేనండి, ఆల్రెడీ డిస్టార్ట్ చేశారు మీనింగ్స్ లోపల ఏంటా అని చెప్పి. మనం కానీ ఇప్పుడంతా మనం భాష్యాలు కానీ ఇవన్నీ ఎప్పుడు చదవాలి, శ్లోకం విభజన కానీ ఇదంతా ఎప్పుడు నేర్చుకోవాలి, ఎంత లోపలికి వెళ్తే కానీ వీళ్ళు చేసిన వక్రీకరణలు దాటి వెళ్ళడం కుదరదండి మనకి. అన్ని రకాలుగా గబ్బు పట్టించేశారు అనమాట. ట్రూలీ అండి, నిజంగా కొంచెం కోపం వచ్చింది ఇవన్నీ చూస్తే. మా పృథ్వీ గారికి కూడా కోపం తెప్పించిన దుష్టుడు ఎవడు రా నువ్వు అండి? నేనైతే చాలా కంట్రోల్ చేసుకున్నా. రమ హాజ్ అడల్టరీ విత్ తులసి అంటే అసలు రాముడికి తులసికి యవన సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నారు? కనీసము నిజాలు తెలుసుకొని భగవంతుడు బుర్ర ఇచ్చాడు, తెలుసుకుని మాట్లాడాలి కదా. మరి ఇంత మూర్ఖత్వమా? అదండి. అయితే ఇక తర్వాత నేను కర్తారం, అవును నేను కర్తనే, కానీ నన్ను విద్ధి ఎలా, మాం విద్ధి అకర్తారం అవ్యయం అని చెప్పేసి అన్నారు. ఇది ఏంటా అని తెలియాలంటే నెక్స్ట్ శ్లోకము ఆ తర్వాత కూడా చూడాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటా అని చెప్పేసి. సో ఇంత చెప్పిన దానికి కూడా ఎసెన్స్ అనేది నెక్స్ట్ దాంట్లో ఉందండి. బట్ ఇప్పటికే ఆల్రెడీ టూ లేట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాం. ఇక్కడ కరెక్ట్గా పెట్టారండి ఇప్పుడే ప్రియా గారు. మొరాలిటీ ఫర్ మిస్టర్ యాండీ ఈజ్ ఇన్సెస్ట్, అడల్టరీ అండ్ అదర్ డిప్లోరబుల్ థింగ్స్ ఎండాస్డ్ బై హిస్ బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమే కాదండి, ఆ బిలీఫ్ గాడ్ అనమాట. బిలీవ్డ్ గాడ్ ఏదైతే ఉందో అది ఈ దరిద్రం అనమాట. వాళ్ళకి అదే పసందుగా ఉంటుందండి. పాచిపోయిన పులిహార అయినా కానీ అదే వాళ్ళకి నచ్చుతుంది అనమాట. కర్మ అంతేనండి. యా, మనతో పాటు మహర్షి గారు కూడా ఉన్నారు. ఏమన్నా చెప్తారా మహర్షి గారు? చాలా టైం అయిందండి, ఆల్రెడీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంకా క్లోజ్ చేసేద్దాం. ఆయన ఇదే అంటున్నాడండి, తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇదంతా చేయించిన వాడని నేనే, కానీ నన్ను చేయించిన వాడిగా ఎరుగుము అని చెప్పేసి అంటున్నాడు. అది నాకు కుదరదు, ప్రభువుల వారికే చెందుతుంది. లాజిక్ ఎక్స్ప్లెనేషన్స్ కొన్ని ఉన్నాయి కానీ బట్ టూ లేట్ అండి. చెప్పేయండి, 10 నిమిషాలు ఎంతసేపు పెట్టుకున్నాం కదా, మళ్ళా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే దీంట్లో అది కాదు, మన డాక్టర్ గారు చెప్తూ ఎక్స్ప్లెనేషన్లు కొన్ని నృసింహ అవతారం అవన్నీ తీసుకొచ్చారు కదా, దాంట్లో ఇంకా లాజిక్ ఎక్స్టెన్సివ్గా తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఇంక ఇప్పటికే బుర్రలు హీట్ ఎక్కిపోయింటాయి. చెప్పినా ఎక్కే పరిస్థితులు ఉంటుందో లేదో లైట్ తీసుకోండి. అట్లీస్ట్ ఒక 10 minutes పైన పోతుంది మొదలు పెడితే. ఒకటేనండి ఫైనల్గా చెప్పేది, ఈ శ్లోకాన్ని కంపు పట్టిస్తూ ఉంటారు కదా, ఇక్కడ పుట్టుక ప్రకారం ఏడుందని చెప్పేసి గట్టిగా క్వశ్చన్ వేయండి. లేదది వాళ్ళు కల్పిస్తున్నారు అనమాట. గుణము కర్మ వీటి ద్వారానే విభాగించాడు ఆయన. మరి లేని దాన్ని ఎవడన్నంటే ఏం చేయాలి? బగలగొట్టాలి. ఇదే చేయాల్సింది, అంతేనండి సింపుల్గా. ఎంతమంది వాడుంటారు ఈ శ్లోకాన్ని. నేను ఇట్లా ఆన్లైన్లో కానీ ఈ ఏరియాలో దిగినప్పుడు బాగా వినిపించింది ఇదొకటి. ఆ తర్వాత అర్జునుడు అంటారు కదా, కులనాశనం వర్ణనాశనం అవన్నీ అయిపోతాయి అని చెప్పేసి అదొకటి. ఆ తర్వాత ఈయన స్త్రీలను అన్నాడు కదా,
స్త్రీలు శూద్రులు అని చెప్పేసి అదొకటి 9వ అధ్యాయంలో వస్తుంది, 32 అనుకుంటా. సో ఇవన్నమాట. తీరా లోపల సంస్కృతం ఇది కొంచెం వచ్చినాక మీనింగ్ చూస్తే అదేమీ లేదు. సో చూసారు కదా అండి, ఇట్లా అనేక రకమైన వక్రీకరణలు చేస్తున్నారన్నమాట. వీటన్నిటిని డిస్పెల్ చేయడానికి కూడా మేము చాలా ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా నేర్చుకోక తప్పదు, లేకపోతే వాళ్ళు ముక్కుకు తాడేసి ఎటు రాగిస్తే అటు మీరు వెళ్తారనమాట. సో సంస్కృతం గురించి కూడా నేర్చుకోకపోయినా అట్లీస్ట్ కొంచెం అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత కానీ ఇదంతా కూడా. సో మీరు ఈ క్లాసెస్ని వీటిని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మన గురించి తెలియాలి, ఇంకా మన మీద ఎవరైతే దాడి చేస్తున్నారో, మన పైన కుట్ర చేస్తున్నారండి, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. కన్వర్ట్ చేయాలన్న ఉద్దేశంతో, స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చి మన మీద అనేక రకాల దాడులు చేస్తే మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని అంటున్నారు. మాట్లాడితే మా గురించి ఎందుకు మాట్లాడతారా, మీ పని మీరు చూసుకోవచ్చు కదా అని చెప్పి లేదండి, టూ ఫార్ వచ్చేసారనమాట. మనం ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ గురించి చర్చించాలి, వాళ్ళని బయట ఎక్స్పోజ్ చేయాలి, మన దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎవడన్నా వచ్చి గీతలో కుల వివక్ష లేకపోతే వర్ణ వివక్ష ఉంది, ఆయన పెంపొందించాడంటే ఎక్కడన్నాడు, తీసుకొచ్చి చూపించమనండి. చూపించిన తర్వాత ఇందుట్లో ఏ పరంగా వివక్ష అని చెప్పేసి అన్నాడు చెప్పండి. మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చా. కృష్ణుడే ఒక ఎగ్జాంపుల్ అనమాట, ప్రేమ ఎగ్జాంపుల్. ఆయనకి ఇట్లా కులమ లేకపోతే వర్ణం అనేది పుట్టుకబట్టి కాదు అని చెప్పేసి, ఆయన పుట్టుకి సంబంధం లేని వర్ణాలను కూడా ఆయన స్వీకరించాడు. శూద్ర వర్ణం ఆయన పుట్టుకి సంబంధం లేదు, బ్రాహ్మణ వర్ణం ఆయన పుట్టుకి సంబంధం లేదు. ఆయన తల్లిదండ్రులు క్షత్రియులైన ఆయన అట్లీస్ట్ తర్వాత తీసుకొచ్చి డ్రాప్ చేసింది నందగోకులంలో అయినా కానివ్వండి, ఎలాగన్నా 2 ప్రకారాలుగా చూసుకున్నా ఆయన అయితే క్షత్రియుడు అవుతాడు, అదే వైశ్యుడు అవుతాడు. కానీ ఆయన బ్రాహ్మణత్వము చేశాడు, ఆ తర్వాత శూద్రత్వము చేశాడు. ఆయనకి తేడా లేదండి, ఆయనకి గుణము కర్మ అది ఏది తక్కువ గుణం కాదు, తక్కువ కర్మ కాదు, ఇది అలాగని ఉత్తమం లేదు. ఆయనకి ఏంటంటే ఆయన వీటన్నిటికీ అతీతుడు అనమాట. సో అదే ఆయన చెప్తుంది, మీరు ఇట్లా తెలుసుకోండి, మీరు దీన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పేసి. ఓకేనండి, దాని గురించి చెప్పేస్తాను. సో ఈరోజు శనివారము 2024 ఆగస్టు 7వ తారీఖు, మనకి భాద్రపద శుద్ధ చతుర్థి, వినాయక చవితి. నీ పూజ చేసుకునే ఉంటాను అనుకుంటున్నా. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. కొంచెం ఆలస్యం అయినప్పటికీ పొద్దున కమ్యూనిటీ పోస్ట్లో చెప్పాను, కానీ ప్రత్యేకించి ఇప్పుడు కూడా ఒకటి చెప్దాం అనిపిస్తుంది, ఎటు వీడియో చేస్తున్నాను కాబట్టి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పూజలు చేసుకొని ఉండొచ్చు, చేసుకోకుండా ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. నేను చేయలేదు పూజ, సో ఓపెన్గా చెప్తున్నాను. సో పూజలు చేసుకున్నా చేసుకోకపోయినా ఈ లైవ్ చూస్తున్నారు కాబట్టి ఈ పూట చూసే వాళ్ళకండి ప్రత్యేకించి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మీరు ఒకవేళ చవితి చంద్రుడిని ఇప్పుడు చూడరా, సాయంత్రం వస్తాడండి, స్కైలో ఎక్కువసేపు ఉండడు చవితి కాబట్టి. ఓకే, సో 3-4 గంటలే ఉంటాడు అనమాట. మీరు ఆలోపు చంద్రుడిని చూడొద్దు. సో ఓకే, ఎనీహో చూసినా చూడకపోయినా అట్లీస్ట్ వినాయక చవితి సందర్భంగా ఒక్కసారి వినాయకుడిని తలుచుకుంటే మనకే మంచిది. లేకపోతే నమ్మకం ఉండనివ్వండి, వినాయక చవితి శుభాకాంక్షలుగా నా తరపున కూడా నేను మనకి బాగా తెలిసిన శ్లోకం అన్నమాట, దీన్ని చదివేసి దీన్ని అర్థాన్ని దాన్ని ఒకసారి వివరిద్దాం అనుకుంటున్నాను. సో ఈ శ్లోకం గురించి అందరికీ తెలిసిందేనండి. ఇది అయితే బయట జనాలకు కొంచెం సరిగ్గా ఎట్లా వస్తుంది ఏమిటా అని చెప్పేసి స్పష్టత లేదు. దీన్ని చదివితే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అనేది. శుక్లాంబరధరం తెల్లటి వస్త్రమును లేకపోతే స్వచ్ఛమైన ఆకాశమును, అనంత ఆకాశమును ధరించిన వాడిని, విష్ణుం అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడిని, శశివర్ణం శరత్కాలపు చంద్రుడి వర్ణములో ప్రకాశిస్తున్నవాడిని. శరత్కాలం అంటే ఇప్పుడు ఇంకొక నెలలో వస్తుందండి, నవంబర్. సో అది చతుర్భుజం 4 భుజములు కలవాడిని, ప్రసన్నవదనం ప్రసన్నమైన ముఖము కలవాడిని, ధ్యాయేత్ అంటే ధ్యానించుము అంటున్నాడు. ఎందుకు? సర్వ విఘ్నోపశాంతయే అంటే ఆ మహనీయుణ్ణి సర్వ విఘ్నములు ఉపశమించుటకు ధ్యానించుము అని చెప్పేసి. తర్వాత 2వ శ్లోకంలోకి వస్తే అగజానన పద్మార్కం. అగజ అంటే చరించనిది అన్నమాట. అగము అంటే చరించనిది, అగజ అంటే ఆ చరించని దానికి పుట్టినది. చరించనిది ఏంటి? కదలనిది పర్వతము. ఆ పర్వతరాజు యొక్క జ అంటే పుత్రిక అయిన పార్వతి అన్నమాట. అగజ అంటే ఆ పార్వతీదేవి యొక్క ఆననము అంటే ముఖము.
పద్మ అంటే పద్మము. ఆ ముఖ పద్మము ఉంది కదా, ఆ పద్మమునకు సూర్యుడైన వాడిని, ఎవని వెలుగు ఆ ముఖ పద్మమును వికసింపజేస్తుందో ఆ తల్లి ఈ కొడుకుని చూడంగానే ఆమె ముఖమంతా కూడా పద్మములా వికసిస్తుంది. అందుకని అగజానన పద్మార్కం అని చెప్పేసి అంది. గజానన అహర్నిశం, గజముఖమును అహర్నిశము కలవాడిని, అనేక దం తం భక్తానం, ఎల్లవేళలా కూడా తన అనేకములైన భక్తుల యొక్క దాత అయిన వాడిని అని చెప్పేసి. దమ్ అంటే దాత అన్నమాట, తం అంటే తన, భక్తానాం అంటే తన భక్తుల యొక్క, ఎవరైతే ఉన్నారో ఆ భక్తులకు దాత అయిన వాడిని, అతడిని ఏకదంతము కలవాడిని ఉపాస్మహే, ఉపాసిస్తున్నాము అని చెప్పి. మరొక్కసారి చదివేసుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అంతేనండి. మీరు శ్లోకం చదివారు కాబట్టి తర్వాత ఇంకా మనకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. అయితే గీతాలో చాతుర్వర్ణ్యం మయా సృష్టమిది కుల వివక్ష అన్నోడిని ఈసారి ప్రొవర్బియల్ స్లిప్పర్ తోటి ఒక గట్టి స్లాబ్ ఒకటి ఇచ్చుకోండి. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.